హాయ్ ఫ్రెండ్స్, నేనైతే షార్ట్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేస్తాను అని చాలా మంది అయితే అడిగారు కదా. ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను చూడండి. నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి ఇన్షార్ట్ యాప్ అండి. సో ఇన్షార్ట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిల్లో మనకి ఏ ఫైల్స్ అయితే కావాలో, అంటే ఏ పిక్చర్స్ అయితే కావాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోస్ చేసే పని అయితే సేమ్, వీడియోస్ కూడా ఇదే ప్రాసెస్. నేనైతే ప్రస్తుతానికి ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు కావాల్సిన ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫొటోస్ అన్నీ కలిపి ఒక వీడియో లాగా ఉంటుంది అన్నమాట. సో మనకి కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, లేదు అంటే అలాగే వదిలేసేయచ్చు. నేనైతే నాకు కావాల్సిన సైజులోకి అయితే జూమ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎవ్రీ ఫోటోని అదే విధంగా క్రాప్ చేసి పెట్టుకుంటున్నాను. సో పిక్చర్స్ అన్నీ కలిపి ఈ విధంగా ఒక వీడియో లాగా ఉంది అనమాట. దీనికి మనం వాయిస్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. పైన ఆప్షన్స్ లో ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ మ్యూజిక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మై మ్యూజిక్ అనే ఆప్షన్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా సెలెక్ట్ చేసుకుంటే నా మొబైల్లో ఉన్న మ్యూజిక్ అంతా ఈ విధంగా కనిపిస్తుంది. ఇవన్నీ నేను గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నామండి. సో అందులో నుంచి ఒక సాంగ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి యూజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. నేనైతే ఆడియో మొత్తం పెట్టను కదా, ఎంతవరకు కావాలి, ఎంత నుంచి ఎంతవరకు కావాలి అని చెప్పేసి నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటానండి. చూడండి, ఇక్కడ నుంచి అలా సెలెక్ట్ చేసుకొని మనం డిసైడ్ అయ్యి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ మీద మనం క్లిక్ చేస్తే అక్కడ నుంచి సాంగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను. ఈ ఆడియో ఉంది కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి మనం మూవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి మనకి కావాలి సాంగ్ అనేది డిసైడ్ అయ్యి మూవ్ చేసేసుకోవాలి. సో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్ అంతా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాను. పైన ఆప్షన్స్లో రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక రెడ్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు రికార్డ్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, ఆ పిక్చర్స్ గురించి కానీ లేకపోతే ఆ వీడియోస్ గురించి కానీ ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పాలన్నమాట. మధ్యలో మనం ఈ విధంగా స్టాప్ చేసుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ మనం కంటిన్యూ చేయొచ్చు వాయిస్ ఓవర్ అనేది. ఎంతవరకు మనం చెప్పాలనుకుంటున్నామో అంతవరకు చెప్పేసి స్టాప్ అయితే చేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత రైట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి చూడండి ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా మనం వాయిస్ ఓవర్ ఇచ్చాం, అంటే మన వాయిస్ అన్నమాట. అండ్ ఈ బ్లూ కలర్లో ఉన్నది, పర్పుల్ కలర్లో ఉన్నది మ్యూజిక్ అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసేస్తే మనకి కన్వర్టింగ్ వీడియో అని వస్తుంది. అంటే మన గ్యాలరీలోకి ఈ వీడియో అనేది కంప్లీట్గా ఎడిట్ అయిపోయి వెళ్తుంది అనమాట. సో అలా ఎడిట్ అయిపోయిన వీడియోని మనం ఈజీగా యూట్యూబ్లో అప్లోడ్ చేసేసుకోవచ్చు. మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. బై బాయ్.